నేటి దైవవాక్కు క్రిస్మస్ సందర్భంగా ప్రవక్తల ప్రవచనం ధ్యానిస్తున్నాం. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. ప్రభు అయిన యేసుక్రీస్తు పుట్టుకను స్పష్టంగా తెలియచేసే గొప్ప ప్రవచనం ఇది. ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడు. ఈ పేరు పరిపూర్ణంగా ఒక్క యేసు ప్రభువునకు మాత్రమే చెందుతుంది. కేవలం ఆయనే దేవదేవుని దైవ కుమారుడుగా ఈ భూమిపై అరుదించి ఉన్నాడు, మనకు తోడుగా ఉన్నాడు. ఈ ప్రవచనము 700 సంవత్సరముల తర్వాత జరిగిన ఒక మానవాతీతమైన అద్భుత సంభవానికి ఈ వచనము ఆశ్చర్యకరమైన ప్రవచనం. కన్యకకు సంతానం కలగడం ఒక సూచనగా చెప్పబడినది. దేవదేవుని నుండి వచ్చిన సూచన ఎంతైనా ప్రత్యేకమైనది. ఒక యువతికి అనగా పెళ్లి కాని యువతికి అయినా సరే పిల్లవాడు పుట్టడంలో విశేషం ఏమీ లేదు. అయితే పురుషునితో సంబంధం లేని యువతికి అనగా కన్యకకు బిడ్డ పుట్టడం దైవికమైన ఆశ్చర్యమైన అద్భుతం. ఇది అందరికీ ఆశ్చర్యం. యెషయా కాలంలోని చారిత్రాత్మకమైన విషయాల గురించిన కన్యకకు కుమారుడు పుట్టడం అప్పట్లో జీవిస్తూ ఉన్న ప్రజలకు ఒక గొప్ప సూచనగా ఉంది. పేరుతో పాటు బయలుపరచడం మరీ అద్భుతం. ఇమ్మానుయేలుగా ఉద్భవించి లోకస్తులందరికీ తోడుగా ఉంటూ లోక కళ్యాణము కొరకు ప్రాణత్యాగం చేసిన ఆ ప్రభువుని తలపోసుకుంటూ ప్రవచన నెరవేర్పును బట్టి దేవునికి వందనములు చెల్లించుచు ప్రభువు బిడ్డలుగా జీవించే కృప మనందరికీ కలుగునుగాక. ఆమెన్.